మా స్వామి తక్కువ కాదు. అంబరమే తన్నీరే జోరే అరంశయం ఎన్ని వస్త్రాలు ఇచ్చాడు. ఎంతమందికి నేటికి అన్నదానం చేస్తూ ఉన్నారు. ఇదే తిరుపతి కొండ మీద నీళ్లు లేనప్పుడు పెద్దజీవ స్వామి వారు సంకల్పించిన యజ్ఞాన్ని చిరంజీవ స్వామి వారు 23 సంవత్సరాల వయసులో అక్కడ యజ్ఞం చేస్తే ఇవాళకి నీటి కొరత లేదు తిరుపతి కొండ. అది స్వామివారి యొక్క మంగళాశాస్త్రం. అట్లానే రేపు కళ్యాణానికి కూడా ఆ మాట చెవిలో పడగానే ఏదో మనకి ఇబ్బంది లేకుండా కళ్యాణం జరుగుతుందనే మానసిక ధైర్యం పరమాత్మ యొక్క దివ్య శక్తి ఈ క్షేత్రానికి ఎప్పుడు ఉంటూనే ఉంటుందా. ఇది చాలా ఏది జరిగినా శుభ సంకల్పం వస్తూ అంటూ చక్కగా భగవద్గీతలు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తున్నాం. కానీ రేపు మీరు శుక్రవారం అనే ఫీల్ అవ్వకండి. శుక్రవారం పంపాల్సి వస్తుంది. కంటి శుక్రవారం గడియనే కంటి. మా స్వామికి శుక్రవారం అంటే చాలా ప్రియం. మరి మీరు తాంబూలం కూడా శుక్రవారం అండి మళ్ళీ 2 సంవత్సరం అనకండి మమ్మల్ని. కానీ ఆ భగవత్ దివ్యమైన పట్టుకలు అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు. అలాగే అమ్మవారి తరఫున ఆలయ పాలకవర్గ కమిటీ, అర్చక స్వాములు, భక్త బృందం, ఈ యొక్క బ్రహ్మోత్సవ కైంకర్య పరులందరూ కూడా సంయుక్తంగా సమర్పిస్తున్నటువంటి పట్టు వస్త్రాలను సేవించండి. సహస్రోత్సవ ఫలం, స్వర్ణోత్సవ ఫలం అన్నారు ఈ వస్త్ర సమర్పణ ద్వారా. ఏడుకొండలవాడ వెంకటరమణ సంధ్యా సమయములో సంధ్యాదీపపు కాంతులలో వచ్చును తల్లి మహాలక్ష్మి, వచ్చును తల్లి మహాలక్ష్మి. అలా ఓం పుత్రాని సంవత్సరానికి తగిన శోభాయమానమైనటువంటి పరమాత్మ ఇప్పుడు కూడా నీలిమే మేఘం అమ్మవారు కావడం భూమి వృందావన శ్రీ ఈ 3 కళ్యాణం ద్వారా చక్కన దేశమంతటా మేఘం వర్షిస్తుంది. భూమి సారవంతమై పండుతుంది. ఆ పండిన పంటని శ్రీ లక్ష్మీదేవిగా సంపద ప్రకృతికి చేరుతుంది. అందుకని ఈ 3 కళ్యాణం కూడా ఈ విశ్వశాంతికి మూలము. అటువంటి గోదేవితో కూడుకుని అదిగో అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తూ ఉన్నారు. అందరూ కూడా సేవించాలి. ఏడుకొండలవాడ వెంకటరమణ శ్రీవారికి అమ్మవారికి చంద్రాన్ని సమర్పిస్తున్నారు. గంధము పూజలు నిలబెట్టుకోవచ్చు. That is